హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. కిచెన్లో మనం రెగ్యులర్గా చేసుకునే పనులు సులువుగా ఎలా చేసుకోవాలి అండ్ అలానే ఇది అనవసరం అని పడేసే వస్తువుని తిరిగి ఎలా ఉపయోగించి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫస్ట్ ఇప్పుడైతే చూసేద్దాం. మనకి రీఫిల్స్ ఉంటాయి కదండి, రీఫిల్స్ని మనం పెన్ అంతా అయిపోయిన తర్వాత రీఫిల్ కూడా ఎందుకు ఉంటుంది అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటాం కదండి. అలాంటి రీఫిల్ని ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసేసానండి. మనకి రీఫిల్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని కనుక ఈ విధంగా కట్ చేసాము అనుకోండి, మనం ఇయర్ టాప్స్కి ఏంటి అంటే కొంచెం లూజ్గా ఉన్నప్పుడు మనం టైట్గా ఉండాలి అని చెప్పేసి మనం వెనకాల బటన్స్ అనేవి పెడుతూ ఉంటాం కదండి. ఎప్పుడైనా సరే మనకి అత్యవసరమైన పరిస్థితుల్లో బటన్స్ బ్యాక్ సైడ్ కనుక బటన్స్ లేవు అనుకోండి, ఈ విధంగా రీఫిల్ బ్యాక్ సైడ్ని కట్ చేసి పెట్టేసుకోవచ్చు. అని మనకి మంచిగా మనకి ఎలా అయితే బ్యాక్ బటన్స్ ఉంటాయి అంతే సపోర్ట్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి బ్లౌజ్ లూజ్గా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పిన్నీస్ అనేది పెట్టుకుని ఆ తర్వాత బ్లౌజ్ని అప్పటికప్పటికి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు మనకి పిన్నీస్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు చిరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా పిన్నీస్ పెట్టుకునే బదులు ఈ విధంగా రీఫిల్ని కట్ చేసి పిన్నీస్ అటు సైడ్ ఇటు సైడ్ కనుక పెట్టేసేసుకొని ఈ విధంగా మధ్యలో కనుక హుక్ పెట్టేసుకున్నామే అనుకోండి, మంచి స్ట్రాంగ్గా ఉంటుందండి మనకు హుక్ కూడా. అలాగే ప్రతిసారి చెరగటం అనేది ఆ ప్లేస్లో చెరగటం అనేది కూడా బ్లౌజ్ జరగదు. టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, హనీ బాటిల్ క్యాప్ కనుక ఉంది అనుకోండి అనవసరంగా పడేసేది, ఆ క్యాప్ పైన ఈ విధంగా గ్లూ కానివ్వండి, లేదు అంటే ఫెవిస్టిక్ కానీ పెట్టిచ్చేసేసి రీఫిల్ని కట్ చేసి ఈ విధంగా 3గా అయితే నేనైతే తీసేసుకున్నానండి. మీరు 5 కావాలంటే 5 కూడా కట్ చేసుకోవచ్చు. అంటిచ్చేసాము అనుకోండి, ఈ విధంగా మన అగరబత్తి స్టాండ్ అనేది ఇంట్లోని రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు అండి. ఏదైనా చిన్న క్యాప్ ఉన్నా సరే కానివ్వండి, ఈ విధంగా అగరబత్తి స్టాండ్ని అనవసరం పడేసే రీఫిల్ తోటి ఈజీగా స్టాండ్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి ఇలాంటి దేవుడి పటాలు చిన్నవి కనుక ఉన్నాయి అనుకోండి, మనము పువ్వు పెట్టుకోవడానికి కానివ్వండి, లేదంటే మాల ఎప్పుడైనా వేయాలి అనుకున్నప్పుడు కూడా మనకి కంఫర్ట్గా ఉండదు కదండి. అలాంటి అప్పుడు ఈ విధంగా మధ్యలో మన రీఫిల్ కట్ చేసి మధ్యలో కనుక డబల్ టేప్ ఫ్లాష్ పెట్టి అంటించేసా మధ్యలో పువ్వు పెట్టేసుకోవచ్చండి. లేదు అంటారు అటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా కూడా పెట్టేసామనుకో, మాల ఏ రోజైనా వేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా, మాల వేసుకోవడానికి ఈజీగా ఉండాలి అనుకున్నప్పుడు రీఫిల్ కట్ చేసి డబల్ టేప్ ఫ్లాష్ అంటించేసి పెట్టేసాము అనుకోండి, మనకి మాల వేసుకోవడానికి చాలా ఈజీగా అయితే. ఇప్పుడు నాకు మాల అవైలబుల్ లేదు, ఒక థ్రెడ్ తోటి అయితే చూపిస్తున్నాను. ఇది కూడా ఖచ్చితంగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఐ హోప్ ఇది కూడా నచ్చితంగా ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఎప్పుడైనా సరే కానివ్వండి మనకి చేతులకి మనకి ఇంకు కానివ్వండి, లేదంటే పిల్లలు కొన్నిసార్లు చేతులకి ఇంకా అంతా పూసేసుకుంటూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఎంత మనం నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి సోపుతోటి పోదు కదండి. సింపుల్గా మనకి ఆ ఇంక్ అనేది పోవాలి అని అనుకుంటే మాత్రం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే స్ప్రే ఉంటుంది కదండి, బాడీ డియోడ్రెంట్, అది తీసుకుని వచ్చి ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి చాలా చాలా సింపుల్గా అయితే పోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత గోర్లకు కూడా వెళ్ళిపోయింది కదా. అలాంటిది స్ప్రే చేసేసి ఒకసారి తుడిచేసుకొని ఆ తర్వాత హ్యాండ్ వాష్ కనుక చేసుకున్నామే అనుకోండి, సింపుల్గా అయితే పోతుందండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకు కొన్నిసార్లు ఈ విధంగా వైట్ టైల్స్ పైన కూడా పడినాయి అనుకోండి, నీట్గా పోవాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా మనకి స్ప్రే చేస్తే చాలండి. ఒకసారి స్ప్రే చేసి ఆ తర్వాత కాటన్ క్లాత్తో కనుక తుడిచేస్తామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా అయితే పోతుంది. ఎక్కువ కష్టపడకుండానే మరకలు అనేవి ఈజీగా అయితే పోతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి రింగ్స్ కనుక కొన్నిసార్లు లూజ్ అయిపోతూ ఉంటాయి కదండి. మనకి అలాంటప్పుడు కొంతమంది బ్యాక్ సైడ్ అని థ్రెడ్ అనేది కడుతూ ఉంటారు. ఎవరికైనా సరే థ్రెడ్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఈ విధంగా మనకు లూజ్ అయిన దాన్ని టైట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రీఫిల్స్ తోటి మనకు అనవసరం పడేసే రీఫిల్స్ ఉంటాయి కదండి, ఆ రీఫిల్స్ తోటి టైట్ చేసుకోవచ్చు. అండ్ రీఫిల్స్ తోటి ఎలా టైట్ చేసుకోవాలి ఏంటో చూద్దామంటే, షార్ప్నర్ ఉంటుందండి. ఇక్కడ నేను ఈ కలర్ రీఫిల్ కనుక ఉంది అండి నాకు అవైలబుల్లో, ఈ కలర్ రీఫిల్ అయితే తీసేసుకున్నాను. కొన్ని రీఫిల్స్ ఉంటాయి కదా మనకి సన్నగా వైట్ ఉంటాయి కదండి, అలాంటి రీఫిల్స్ ఈ విధంగా మన షార్ప్నర్ తోటి చాలా జాగ్రత్తగా అయితే మనం ఈ విధంగా షార్ప్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి, ఏదైతే బ్యాక్ సైడ్ వచ్చిందో ఫస్ట్ షార్ప్ చేసినాక బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి కొంచెం ఈ విధంగా చేసుకుంటూ వచ్చాము అనుకోండి,
ఈజీగా మనకి థ్రెడ్ లాగా అయితే చుట్టుకుపోతూ ఉంటుందండి. ఇక్కడ నేను కొంచెం లావుగా షార్ప్ చేశాను కాబట్టి ఈ విధంగా మనకు కనిపిస్తుంది. అదే సన్న రీఫుల్ వైట్ది ఉంటుంది కదండి, దాన్ని కనుక చేసేసారా అనుకోండి మీకు అసలు నొప్పే లేకుండా, కొంతమంది ఏంటంటే థ్రెడ్ అనేది తడిచిపోయి మనకి నొప్పేస్తూ ఉంటుంది కదండి, ఆ మార్క్ అలాగే పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా మనకి ఆ టైంకి మనకి ఈజీగా ఉండాలి అనుకుంటే, నొప్పి లేకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా రీఫిల్ని కనుక వైట్ది ఉంటుంది కదండి కట్ చేసాము అనుకోండి ఈజీగా అయితే. ఇక్కడ నేనేంటంటే ఈ కలర్ తీసుకుంటున్నాను కాబట్టి మీకు కలర్ అనేది కనిపిస్తుందండి. కొంచెం వైట్ కలర్ సన్నగా కనుక షార్ప్ చేశారనుకోండి మనకు కనిపించనే మనకి టైట్ కూడా అవుతుంది ఉంగరం, ఇబ్బంది లేకుండా అయితే ఉంది. ఇవేనండి అనవసరం ఇది పడేద్దాం అనుకున్న రీఫుల్ తోటి మనకి యూజ్ అయ్యే టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ అయితే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.